హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ శ్రీలహరి అండి. నేను దోసకాయ చట్నీ చేసుకుందాం అనుకుంటున్నానండి. 2 కొబ్బరి చెప్పులు, దోసకాయ, చింతపండు, పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి. విడివిడిగా సపరేట్గా చేసుకుంటానండి. ఇప్పుడు ముక్కలు చక్కగా నీట్గా కోసుకొని కొబ్బరి చెప్పులు చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీ పెట్టి చింతపండు నానేసుకొని పచ్చిమిరకాయలు చక్కగా నూనెలో మగ్గబెట్టుకొని మనం చట్నీ చేసుకుందామండి. ఈరోజు ముక్కలు కోసుకుందామండి. ముందుగా చూసారండి, దోసకాయ ముక్కలు చక్కగా చిన్నగా కోసానండి. చక్కగా నీట్గా మంచిగా అవి కొబ్బరి ముక్కలు కూడా మంచిగా కోసుకున్నట్టు ఉంచుకున్నా. దీన్ని మిక్సీ పట్టేసుకుంటే చక్కగా ఇప్పుడు చట్నీ స్టార్ట్ చేసుకోవచ్చండి. అది కూడా పచ్చిమిరకాయ 2 చట్నీలు కలిపి పచ్చిమిరకాయ చక్కగా ఆయిల్ వేసి మగ్గ పెట్టాలండి. దాని తగ్గ చింతపండు చక్కగా దాన్ని కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే చట్నీ స్మెల్ రాకుండా ఉంటుందండి. చక్కగా ఈ విధంగా ముక్కలన్నీ కోసుకున్నానండి నేను నీట్గా. చక్కగా ఈ పచ్చిమిరకాయలు పేల్చిన తర్వాత అప్పుడు నేను చట్నీ స్టార్ట్ చేసుకుంటానండి. ఇంత కష్టపడి చేస్తున్నానండి రోడ్ చట్నీ. ఈరోజు ఎవరు చేస్తున్నారండి అంటే మా రుచి కోసం అనుకోండి. కాకపోతే ఒక్క లైక్ కొట్టకో పెద్ద ఇది అయిపోతున్నారండి. ప్లీజ్ లైక్ అండి, లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ పైకి తీసుకురండి. ఇదిగోండి చక్క పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసేసి పొయ్యి మీద పెట్టాను. గ్యాస్ అంటించేసి దోసకాయ ముక్కలు రెడీకి వచ్చుకున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను కొబ్బరి ముక్కలు. ఏం లేదు కానీ రోట్లో నూరుతాయండి, అసలు మెత్తగా నలగవండి. చట్నీ టేస్ట్ ఉండదండి. రోసుకొని చేతుల్లో గట్టిగా తలుపుకుంటే బాగానే ఉంటుందనండి. కొంచెం చేతులు దెప్పులు పడుతుందని చెప్పి నేను కొంచెం మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టిన చక్కగా నేను రోట్లో వేసి చింతపండు అన్ని కలిపిన తర్వాత చక్కగా మంచిగా మెత్తగా నూరుకుంటానండి. సరే ఇట్లా మిక్సీ జార్లో పోసేసుకొని జార్లో మిక్సీ పట్టాలండి. పచ్చిమిరకాయలు వేగుతున్నాయండి. ఈరోజు ఇడ్లీ వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి. ఇదిగోండి కొబ్బరి చట్నీ స్టార్ట్ చేసుకుని ఊరుకున్నానండి. పచ్చిమిరపకాయలు చక్కగా జీలకర్ర, వెల్లిపాయ, పసుపు, గల్లుప్పు వేసుకున్నానండి. దీన్ని మెత్తగా నూరుకున్న తర్వాత కొబ్బరి అందరూ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది. చాలా రోజులు కొబ్బరి చట్నీ నూరుకుంటుంది. ఈరోజు పిల్లలు గొడవడినంత చట్నీ చేస్తున్నానండి. నాకు ఇది మెత్తగా నలిగింది కదా, కొబ్బరి వేసుకొని ఇదిగోండి కొబ్బరి వేసానండి. చక్కగా ఇది చిన్న రోల్ అవడం వల్ల ఏడు చిందిపోతుంది. కొబ్బరి చక్కగా తురుముకుంటే ఏమి లేకుండా మిక్సీలో తురుముకునేది పాడైపోయిందండి. చక్కగా మిక్సీలో పట్టుకొని రోట్లు వేసి నూరుకున్నానండి. దీని చక్కగా కరివేపాకాయ ఎన్ని వేసుకొని తాలింపు పెట్టుకుంటే భలే ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ. వాతావరణం చల్లగా ఉంది కదండి, అసలు చట్నీ వేసుకొని తింటే అన్నం కొంచెం వేడివేడి కమ్మంగా తినబుద్ధి వేస్తాను. చక్కగా చట్నీ చక్కగా నలిగిందండి. ఉప్పు చింతపండు వేయాలి మర్చిపోయానండి. మా అమ్మాయి చూపించింది. ఇంకా దేనికైనా చింతపండు ఉప్పు కంపల్సరీ ఉండాలండి. తొందరగా బంగారం చక్క మెత్తగా నూరుకొని ఈ విధంగా తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నానండి. చక్క తాలింపు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు దోసకాయ చట్నీ చేసుకుందామండి. కొబ్బరి చట్నీ అయిపోయింది కదండి. ఇప్పుడు దోసకాయ చట్నీ చేసుకుందామండి. ఇంకా పచ్చిమిరకాయలు వేసానండి. చక్కగా ఇది కొంచెం పసుపు, కొద్దిగా గల్లుప్పు వేసానండి. ఇది జీలకర్ర, ఇదిగోండి వెల్లిపాయలు ఇట్లా నూరుకున్నాం. చక్కగా ఆయిల్ ఎక్కువ పడిందండి. పచ్చడి వాళ్ళకి ఎడుతున్నాను అనుకున్నారండి. ఆయిల్ ఎక్కువ పట్టడం వల్ల చిందింది. అదే కంటాను బట్టి కళ్ళు అసలు చూసుకోండి ఎట్టుంటుందంటే ఎట్టుంటుంది కదా. నా వీడియో ఏమోగానండి డాక్టర్ అనుకోకు. ఈరోజు కూర ఏం కనిపించదు, గుర్తుగా చేస్తున్నానండి. వాతావరణం చల్లగా చక్కగా ఉందండి. ఈరోజు మధ్యాహ్నం కాడ నుంచి చూపిస్తుందండి. కూలర్లో ఫ్యాన్లు కూడా సరిపోతుందండి. చింతపండు వేసుకున్నాం కొంచెం పడేసరికి ముఖమంతా మంట పెడతానే ఉందండి. అప్పుడు చింతపండు ఫస్ట్గా నానబెట్టుకున్నాం కదండి.
కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసాను. సాయంత్రం కొంచెం వాసన వస్తుందని చెప్పి వేడి నీళ్ళలో వేసుకున్నాను చింతపండుని. మెత్తగా అలగపోతాను. చింతపండు తొక్కలు తింటే బాగుందండి. ముందు మా పిల్లలు లేక తొక్కలు చూపిస్తారండి. అదే మిక్సీలో అయితే ఒక్క నిమిషం అండి. మొత్తం వేసుకోవడం గిరగర తిప్పేయడం మొత్తం ఆగి పెట్టేసుకోవడం. దాన్ని దీని టేస్ట్ దానికి ఎందుకు వచ్చిందండి సరిపోతుంది. ఇప్పుడు బాగుంది. ముందు నానబెట్టించింది కూడా అయినా కానీ నానలేదండి. వేసుకున్నాను ఆగండి నలిగిపోతుంది. దోసకాయ ఏదో సపరేట్గా ఉంచుకున్నానండి. గింజలు వేసుకుంటే నూరు వేసుకున్నాం అనుకోండి, తర్వాత ముక్కలు 1-2 దంపులతో తీసేసుకోవచ్చండి. ఇది వేసుకొని కొంచెం లూజ్ ఉంటుందండి. వాటర్ అయింది కదండి, కొంచెం లూజ్ ఉంటుంది. కొంచెం దోసకాయ గింజ నలిగితే కూడా టేస్ట్ ఉంటుంది చట్నీ. మొన్న మా అక్క వచ్చినట్టు చెప్పిందండి, అమ్మ దోసకాయలు రట్ట కాదు అమ్మ కలుపుకోవటం, గింజలు నూరుకుంటే బాగుంటుందా చట్నీ. మా ఎక్కువ పచ్చళ్ళు చేస్తాను. నాకు మా చెల్లి చట్నీ తక్కువ అండి. దబ్బుదా ఉంటే కంట్లో పడ్డారు భయం వేస్తానే ఉంది. దోసకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఇంకా ఆడ ఒకటి కాపాడుతుందండి. ఎందుకండి ఇక్కడ దోసకాయ ముక్కలు వేసుకున్నామండి. కొంచెంగా దంచుకున్నాం అండి. ఎక్కువ దంచుకుంటే ముక్కలు మెత్తగా అయిపోతాయండి. కొద్దిగా తప్పితే ముక్కకి పులుపు ఉప్పు పడుతుంది. నలిగిందండి. దీన్ని చక్కగా కలుపుకున్నాను చేత నూరితే ముక్కలు గుర్తు అయిపోతాయండి. అందుకని కొంచెం మనం కలుపుకున్నాం చేత. ఈరోజు మా అమ్మ అయితేనండి రోట్లో చక్క చట్నీ నూరాక సద్దన్నం ఉంటే సద్దన్నం తీసుకొచ్చి రాండి అమ్మకు తల ముద్ద పెట్టిందండి కలిపి. అసలు ఆ రోడ్ చట్నీతో ముద్ద తింటే అంత బాగుండేదండి. కడుపు నొప్పి ఉండదమ్మా రాండి అమ్మ అని పెట్టేదండి మా అమ్మ, మా నాన్నగారు తల్లి. చక్క దీంతో ఆలు పెట్టుకున్నాం. చక్క తీసుకొని మరింత కరేపాకు తెచ్చుకుని తాలి పెట్టుకున్నాను. కొబ్బరి చెట్టుని తాలింపు పెట్టుకున్నానండి. నూనె ఆయిల్ వేసి చక్కగా జీలకర్ర వెల్లిపాయలు వదిలేసాను కదండి చట్నీలో. మళ్ళీ అవి అంటే వెళ్ళిపోతాను చెప్పండి. ఒక దాంట్లో వేస్తాను, చట్నీలో వరకు వేస్తాను. వేరేటప్పుడు 2 సార్లు వేయండి. చక్కగా ఈ వంటలు పోసేసుకుంటున్నాను. చక్కగా కొబ్బరి చట్నీ కంటే నూనె ఎక్కువ పడుతుంది, అది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి. ఇదే దాంట్లో మళ్ళీ కొబ్బరి చట్నీ తాలింపు పెట్టేస్తాను. ఇది ఆయిల్ కాగుతుంటుంది కానీ అప్పుడు కూర తిప్పుకోవచ్చండి. మనం చట్నీ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేనడు భారీగా ఇష్టం అండి కొబ్బరి చట్నీ. పుట్టింటికి 6 నెలలకు 3 నెలలకు వెళ్ళొద్దండి. ఎవరన్నా పుట్టిలా పోయేటప్పుడు అది ఉందామా ఇది ఉందామా అని చెప్తారు. అమ్మ కొబ్బరి చట్నీ చేయమ్మా అని చెప్పుద్దండి. అంత టేస్ట్ ఉంటుంది కొబ్బరి చట్నీ. ఎప్పుడు అంత ఇష్టంగా ఉంటుంది మనకి. చూడండి ఈ విధంగా తాలింపు పెట్టుకున్నానండి. కొంచెం అట్లే ఉంచేసుకుందాం అండి. మళ్ళీ చక్క మూత పెడితే ఆవిరి వచ్చి బాగోదండి చట్నీ. దోసకాయ పచ్చడి తాలింపు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ కాక వేడిచ్చేది గిన్నె ఆయిల్
మిరపకాయలు తక్కువ వేసాను, పచ్చిమిరపకాయ ఏమాకారం ఉండండి అందుకే తక్కువ వేసాను మిరపకాయలు. కరివేపాకు మాత్రం కావాల్సినంత ఉండాలి, చక్కగా కంటికి మధ్య చెప్పి ఎక్కువ వాడుతున్నామండి. చట్నీ నీళ్ళు వేసుకుందామండి. కాస్త చట్నీ అంటే కొంచెంసేపు ఉంచాలండి. చట్నీ కాలం పెట్టిన తర్వాత కొంచెం పొందండి అని వేస్తాం కదండి. వాటర్ కట్టా ఉంటే రేపు పొద్దున కొంచెం చట్నీ పాడైపోతుంది. ఒక 2-3 నిమిషాలు చూసుకుంటే చట్నీ నిలవన్నా బాగుంటుంది. మనకోవచ్చు అట్టకి అన్నిటికి ఎక్కువ శాతం ఏది ఉంటే అదే వాడుకుంటాం, ప్రత్యేకించి ఏది చేయదండి. చట్నీ చాలా బాగుంటుంది మేము ఈరోజు. నేను చేసే విధానం చక్కగా మీకు నచ్చితే చూడండి. ఘాట్ వచ్చేస్తుంది. నేను చేసే విధానం మీకు నచ్చినట్టయితే కొబ్బరి చట్నీ, దోసకాయ చట్నీ నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.